హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా చాలా బాగున్నారు. ఐ హోప్ మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు అయితే నేను సండే స్పెషల్గా ఫ్రాన్స్ కర్రీ చేస్తున్నానండి. అలాగే బగారా రైస్ కూడా చేస్తున్నాను. దాని ప్రాసెస్ అనేది మీకు సింపుల్ ప్రాసెస్ చెప్తాను, సింపుల్ వేలో చెప్తాను. ముందుగా రొయ్యలను తీసుకొని దాన్ని ఉప్పు అండ్ పసుపుతో మంచిగా నీట్గా వాష్ చేసుకోవాలి. అప్పుడే అందులో ఉన్న పచ్చిదనం అనేది వెళ్ళిపోతుంది. నెక్స్ట్ బాండీ పెట్టుకొని అందులో ఆయిల్ తీసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ ఉల్లిపాయలు అండ్ పచ్చిమిర్చి వేసుకొని మంచిగా నూనెలో ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత రొయ్యలు వేసుకోవాలి. అండ్ నెక్స్ట్ మంచిగా ఆ ముక్కల్ని, ఆ రొయ్యల్ని, ఉల్లిపాయ ముక్కల్ని అండ్ రొయ్యల్ని మంచిగా కలిసేటట్లు కలుపుకోవాలి. నెక్స్ట్ ఇందులో ఉప్పు, పసుపు, కారం, ధనియాల పౌడర్, ఆ సింపుల్ మసాలాతోనే వేస్తానండి. నేను ఎక్కువ మసాలా కూడా వేయను. ఉప్పు, పసుపు, కారం అండ్ ధనియాల పౌడర్ వేసి మంచిగా తరోలీగా కలుపుకోవాలి. అంతా ముక్కలకి అనేది పట్టాలి. అప్పుడే చాలా బాగుంటుంది కర్రీ అనేది. సో అలాగే నేను ఇందులో కరివేపాకు కూడా వేసుకున్నానండి. ఓకే, మీరు సండే స్పెషల్గా ఏం చేసుకుంటున్నారు? కమెంట్ బాక్స్లో కొంచెం పింగ్ చేయండి. అండ్ నెక్స్ట్ నేను ఒక 2 ఆనియన్స్ ఒక 2 టమోటాస్ తీసుకున్నానండి. వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పేస్ట్ చేసుకుంటాను. మనం ముక్కలుగా అయినా వేసుకోవచ్చు అండ్ పేస్ట్గా చేసుకొనైనా వేసుకోవచ్చు. నేనైతే పేస్ట్ చేసేసుకుంటాను, ఎందుకంటే గ్రేవీ అనేది మంచిగా వస్తుంది. ఓకే, ఈ టైంలోనే టమోటా పేస్ట్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఓకే, ఇప్పుడు కొత్తిమీర పుదీనా కూడా వేసుకొని మంచిగా మగ్గించుకోవాలి. ఆఫ్టర్ కొంచెం దీనికి తగినన్ని వాటర్ వేసుకొని ఒక 10 to 15 మినిట్స్ అనేది కుక్ చేయాలి. ఈ టైంలోనే మనం ఉప్పు కారం కూడా సరిపోయిందా లేదా కూడా చెక్ చేసుకోవాలి. ఇన్ కేస్ ఉప్పు కారం సరిపోతే వేసుకొని ఒక 10 to 15 మినిట్స్ కనుక మనం ఉడికించుకున్నట్లయితే ఎంతో రుచికరమైన రొయ్యల కర్రీ అనేది రెడీ అయిపోతుంది. అండ్ దీంతోపాటు నేను బగారా రైస్ కూడా ఈ టైంలోనే నేను బగారా రైస్ కూడా చేస్తానండి. ఓకే, ఆల్మోస్ట్ కర్రీ అనేది అయిపోయింది. ఇప్పుడు బగారా రైస్ ఎలా చేసుకోవాలో చూద్దాము. నేను చాలా సింపుల్గా చేస్తానండి బగారా రైస్. చెక్క లవంగా వేసుకొని 2 బిర్యానీ ఆకులు వేసుకున్నాను. అండ్ నెక్స్ట్ 1 ఆనియన్ కట్ చేసుకున్నాను. ఆనియన్, టమోటా అండ్ పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒక 5 to 10 మినిట్స్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలి. అండ్ అలాగే కరివేపాకు, పుదీనా, కొత్తిమీర కూడా వేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదండి. హైలో పెట్టుకుంటే మంట అనేది మాడిపోతుంది. సో లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా మగ్గించుకోవాలి. అప్పుడే ఆ పచ్చివాసన అంతా వెళ్ళి ఆ బగారా ఫ్లేవర్ అనేది మంచిగా ఉంటుంది. ఇక్కడ నేను 2 గ్లాసెస్ రైస్కి 4 గ్లాసెస్ వాటర్ తీసుకున్నానండి. అప్పుడే రైస్ అనేది పొడి పొడిగా వస్తుంది. కొంచెం మెత్తగా కావాలంటే ఇంకొక గ్లాస్ ఎక్స్ట్రా వాటర్ పోసుకోండి. ఓకే, ఆల్మోస్ట్ బగారా రైస్ అయితే కంప్లీట్ అయిపోయింది. మా అబ్బాయి చూసి టేస్ట్ ఎలా ఉందో చెప్తాడంట. చూద్దాం ఎలా ఉందో. ఎలా ఉంది అని అడిగితే మా అబ్బాయి చాలా చాలా బాగుందని చెప్తున్నాడు, సూపర్ అని చెప్తున్నాడు. చూడండి వాడు ఎక్స్ప్రెషన్ మీరే. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినైతే ఒక చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మా సండే స్పెషల్. మీ సండే స్పెషల్